నేను రఘునందన్ రావు గారు పార్లమెంట్లో లోక్సభ అధ్యయన అయితే పబ్లికేషన్ డిపార్ట్మెంట్ పోయి మాకు ఫ్రీ కాంప్లిమెంటరీ బుక్ వస్తుంది, అది హౌస్ హూ ఆఫ్ ది లోక్సభ అని. అది తీసుకొని ఇక్కడ కెఫ్టేరియాకి వచ్చినాము. కెఫ్టేరియాకి వచ్చినాము అండ్ ఛాయ్ తాగుతందుకు ఈ పుస్తకం చూస్తాము. ఇక్కడ మా మిత్రుడు ఒక చూస్తున్నాడు. అయితే ఈ పుస్తకము ఇప్పి చూద్దాం. నా గురించి ఏం రాసిండ్రు, అందరి గురించి ఏం రాసిండ్రు. నేను ఫస్ట్ నా గురించి ఏమో రాసిందో చూసుకుందాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంది. ఇది ఈటల గారి గురించి రాసిండ్రు. ఇక్కడ మంచినే రాసిండ్రు. తన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నది, తన ఇంట్రెస్ట్. అట్లనే నా గురించి అంటే నేను ఇచ్చిందే రాస్తారు. నా డేట్ ఆఫ్ బర్త్, ఏం చదివినా, ఏం చేసినా, ఏ దేశాలకు పోయినా నేమని రాసిన అది. తర్వాత బైసాబ్ రఘునందన్ రావు గారి గురించి, కిషన్ రెడ్డి గారి గురించి ఇది రాసిండ్రు. వారు కేంద్ర మంత్రి ఉండే. అట్లనే రఘునందన్ రావు గురించి ఏం రాసిండ్రో చూద్దాము. సరే, మల్లు రవి గారు, రఘునందన్ రావు గురించి వారేంది, బర్త్డే, ఏమి పొజిషన్స్ ఉండే ఇంతకుముందు, ఎమ్మెల్యే, స్పోర్ట్స్ ఏంది, పుస్తకాలు రాసినాయి, ఇవన్నీ కూడా. ప్రొఫెషనల్ అడ్వకేట్. సరే, మా గురించి కాదు. ఓసారి రాహుల్ గాంధీ గురించి ఏం రాసిండో చూద్దాం. నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఏం చదివిండు, ఏం చేస్తుండు. రాహుల్ గాంధీ గురించి ఇది రాహుల్ గాంధీ గురించి ఏం రాసిండ్రు, ఏమేమి రాసిందంటే తల్లిదండ్రులు, ఎప్పుడు పుట్టిండు, జన్మదినం, ఇదంతా కూడా. ఇంతకుముందు ఏం చేసిండు, ఆయన ఇంట్రెస్ట్ ఏంది, ఏం స్పోర్ట్స్ ఆడతాడు, ఫ్లయింగ్, డైవింగ్, అకైడో అంటే ఇది మార్షల్ ఆర్ట్స్ ఉన్నట్టున్నది రాహుల్ గాంధీ గారు. సరే, ఆయన ప్రొఫెషన్, రాహుల్ గాంధీ ప్రొఫెషన్ చూద్దాం. వావ్, ప్రొఫెషన్, రాహుల్ గాంధీ ప్రొఫెషన్ ఏంది అంటే పాలిటిక్సా? కాదు, స్ట్రాటజీ కన్సల్టెంట్. గొప్పది. సరే, నేను కొంచెం విస్తృతంగా ఉంది. రాహుల్ గాంధీ ప్రొఫెషన్ స్ట్రాటజీ కన్సల్టెంట్ అంట. ఎవరి స్ట్రాటజీ? కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీయా, దేశ స్ట్రాటజీయా?